నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు జై భారత్ లక్ష్మీనారాయణగా మారిపోయారు. కొన్ని రోజుల క్రితమే ఆయన జై భారత్ పార్టీని స్థాపించారు. సో మరి ఇప్పుడు ఆ పార్టీ ఎలా ఉండబోతుంది, రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరో వివరాలు తీసుకున్నాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. జై భారత్ రాజేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉంది? జై భారత్ పార్టీ స్థాపించారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? జై భారత్ నేషనల్ పార్టీకి చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ప్రజలే పరిపాలిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు, కానీ మేము ఎప్పుడు చెబుతున్నది ఏంటంటే ప్రజలు గెలవాలి, ప్రజా ప్రభుత్వాలు ఏర్పడాలి, ప్రజలే పాలించాలి. ఆ విధమైన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత ఏదైతే ప్రభుత్వం పనులు చేస్తుందో ఆ పనులన్నింటినీ కూడా ప్రజలే మానిటర్ చేస్తారు. థర్డ్ పార్టీ మానిటరింగ్ అంటాం, అదన్నీ కూడా ప్రజలే చేస్తారు. ప్రజల కాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జై భారత్ నేషనల్ పార్టీ, ఎందుకంటే మా వెబ్సైట్ లో కూడా చాలా మంది మేనిఫెస్టోలో ఏ పాయింట్స్ ఉండాలి, తర్వాత వారి సలహాలు సూచనలు కూడా వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా పొందుపరిచి త్వరలో ఒక పీపుల్స్ మేనిఫెస్టో, ప్రజల మేనిఫెస్టో ఎలా ఉంటుందో అని ఒకటి తయారు చేస్తున్నాం డాక్యుమెంట్. అది కూడా మేము త్వరలో రిలీజ్ కాబోతుంది. అవినీతి లేని రాజకీయాలు ఎలా ఉంటాయి, తర్వాత వచ్చేసి యాక్చువల్గా అప్పు లేని రాజకీయాలు ఎలా ఉంటాయి, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది, రౌడీయిజం గుండాయిజం లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించాలన్నది ప్రధానంగా జై భారత్ పార్టీ ప్రజల యొక్క కాంక్ష. సో ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. చాలా మంది వస్తున్నారు. కానీ లక్ష్మీనారాయణ గారు, చూస్తున్నాం ఎన్నికలకు ఇంకా 3 నెలల మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు హడావిడి స్టార్ట్ చేశారు, కాంగ్రెస్తో సహా. కానీ ఇంకా మీ పార్టీ ఇంకా దూకుడు స్టార్ట్ చేయనట్లు కనబడుతుంది. ఎప్పుడు కూడా ప్రజలు దూకుడు మీద ఆధారపడి ఉంటుంది, కానీ మేము స్థాప కింద నేరులాగా వ్యాప్తి చెందుతాం. మాకు ముఖ్యంగా ప్రజల్లో మా అభిప్రాయాలు, మా ఆలోచనలు తీసుకువెళ్ళడం చాలా ప్రాధాన్యం. ఎందుకంటే మాదంతా కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడిపే పార్టీ. ఓటుకు కానీ నోటు ఇచ్చే ప్రసక్తే లేదు. మా క్యాండిడేట్లు, మా పార్టీ యొక్క మేనిఫెస్టో, దీన్ని ప్రజలంగా ముందుకు తీసుకెడతాం. ఎన్నికల సంఘం ఏదైతే ఖర్చుకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో ఆ ఖర్చు లోపలే ఉండి ప్రచారం చేసుకునే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అందువల్ల మిగతా వాళ్ళంతా మీరు అన్నట్టు దూకుడుగా వెళ్ళవచ్చు, కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఆశయాలను తీసుకుని అది చాప కింద నీరులాగా ముందుకు వెళుతున్నాం. అనేక జిల్లాల్లో కన్వీనర్స్ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నాం. అందువల్ల 3 నెలల సమయం ఉన్నా కూడా మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రజల్లోకి మా భావాలను, భావజాలను ఖచ్చితంగా తీసుకువెళ్ళగలం. కానీ ఒకటి లక్ష్మీనారాయణ గారు, అసలు పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దాని వెనక బలమైన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజలు పాలించాలన్నది బలమైన కారణం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను గెలిపించాలంటే అది కేవలం రాజకీయ పార్టీల ద్వారానే సాధ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతాయి, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని నడపాలి అన్నది కాన్సెప్ట్. కానీ ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఎంతో డబ్బులు పెట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు, కానీ ప్రజల విషయాలు పట్టించుకోవడం. అందువల్ల ప్రజలు మాకు ఎక్కడ దిక్కు లేదా అన్న పరిస్థితికి వాళ్ళు చేరిపోయారు. దాని మీద ఎలక్షన్లలో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మేము ఎవరిని ఎన్నుకున్నా కూడా వాళ్ళు ఈ విధంగానే ఉన్నారు అన్నది ఒక భావన. మన తెలంగాణలో చూస్తే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది ఓటు చేశారు. వీటన్నిటినీ బేరీజు వేసుకొని నిజంగా ప్రజలే గెలిస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ మనం తీసుకెళ్ళాలి. ఆ విధంగా ప్రజలే గెలవాలి అన్న ఉద్దేశంతో అది రాజకీయ పార్టీ నుంచి మాత్రమే సాధ్యం. అందువల్ల ఆ విధంగా ప్రజల యొక్క కోరికతో ప్రజలు అడిగిన తరువాత ఈ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఇది పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజల్లో వాళ్ళ కాంక్షలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. సో ఆ విధంగా ఈ పార్టీ స్థాపన జరిగింది. ఈ పార్టీ ప్రయాణం కూడా ముందుకు కొనసాగుతుంది. కానీ ఒకటి, పార్టీ అంటే ఆర్థికంగా చాలా భారాలు మోయాల్సి ఉంటుంది. సో అంత బలం జేడీకి ఉందా అంటే ఏం చెప్తారు? ప్రజల బలం ఉంది, ఆర్థిక బలం అవసరం లేదు. ఎందుకంటే ప్రజలను మోసం చేయాలంటే ఆర్థిక బలం కావాలి, ప్రజలకు బూటకపు మాటలు చెప్పాలంటే ఆర్థిక బలం కావాలి.
ప్రజలకు మంచి మాటలు, మంచి ఆలోచనలు చేర్చడానికి ఆర్థిక బలం అంత అవసరం లేదు. కాబట్టి మాకున్న ప్రజలు ఇస్తున్న డొనేషన్లు, మేము వేసుకున్న మా కాంట్రిబ్యూషన్లు, వీటితో మేము పార్టీని నడిపిస్తాం ముందుకు. కానీ ఎవరో మేము నిజాలు చెప్తాం. కానీ ఎవరో బలవంతుడు జేడీ వెనుక ఉండి నడిపిస్తున్నారు అంటే లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే ఎప్పుడైనా కొత్త ప్రయోగం జరుగుతుంటే దాన్ని వెనక్కి తీసేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అనేక మాటలు చెప్తారు, అనేక విధంగా మన మీద అపప్రచారాలు చేస్తారు, టీవీ ఛానల్స్ ద్వారా మాట్లాడిస్తారు, యాంకర్లు కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అందుకని నిన్నే మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకున్నాం, స్వామి వివేకానందుల వారి జయంతి. స్వామి వివేకానందుల వారు ఏం చెప్పారంటే, మనం ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నప్పుడు, మనం కొత్త ఆలోచనలు తీసుకుపెడుతున్నప్పుడు చాలా మంది మనల్ని వెలిక్కి లాగడానికి ప్రయత్నిస్తారు, మన మీద అనేక ప్రయోగాలు చేయడానికి చేస్తారు, మన మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. కానీ వీటన్నిటినీ ఏవి పట్టించుకోకుండా మన ఆశయాలతో మనం ముందుకు వెళితే, ఈ ఎవరో బురద చల్లేవాళ్ళు, ఈ విధమైన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత మీరు చేస్తున్నది సబబే అని చెబుతారు. మరికొన్ని రోజుల తర్వాత మన వెంట వాళ్ళే నడుస్తారు. అందువల్ల మనం ఓపికగా వెళ్ళాలి అన్నది స్వామి వివేకానందుల వారి. ఆయనను ఫాలో అవుతాను. కాబట్టి మీరు అంటున్న మాటలు, అనేక మంది అంటున్న మాటల్లో ఏమాత్రం తథ్యం లేదు. ఇది ప్రజలలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. అందువల్ల ఎవరు మా వెనకాల ఉన్నారు, మా వెనకాల ప్రజలు ఉన్నారు. కానీ ఒకటి జేడీ, ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదం మీరు తీసుకున్నారు, కానీ టీడీపీతో కాలేదు, వైసీపీ లైట్ తీసుకుంది. ప్రజలు కూడా ఇక ప్రత్యేక హోదా రాదులే అనేది ఒక ఫిక్స్ అయిపోయారు. సో జై భారత్కు ఎలా ప్లస్ అవుతుంది ఈ యొక్క ప్రత్యేక హోదా తీసుకువస్తాము అనేదాన్ని? ఈ పార్టీలు మోసం చేసి, మీరు చెప్పిన రెండు పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని. 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడింది. వారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. బీజేపీ వారైతే వారి మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామని కూడా రాశారు. వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా లేదన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఈ ప్రత్యేక ప్యాకేజ్ అన్నది మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మళ్ళా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి వాళ్ళు నినాదం చేసి, తెలుగుదేశం మరియు వైసీపీ వీరిద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీ మీద అవిశ్వాస తీర్మానం కూడా తీసుకొచ్చారు. ఆ తీర్మానం మిగిపోయింది. మళ్ళా 2019వ సంవత్సరంలో వీళ్ళిద్దరూ కూడా మేనిఫెస్టోలో రాశారు, ప్రత్యేక హోదా తీసుకొస్తాం. మరి ఏం చేశారు? 2019 తర్వాత 4 సందర్భాలలో మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు, ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్లు వచ్చినప్పుడు, ఈ సందర్భంగా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి మెజారిటీ లేదు. ఆ సమయంలో గనక ఈ రెండు పార్టీలు కలిసి మాకు ప్రత్యేక హోదా, విభజన హామీలు పూర్తి చేస్తే తప్ప మీకు సపోర్ట్ చేయమని చెప్పింటే ప్రత్యేక హోదా వచ్చేది. అందువల్ల వీళ్ళు కేవలం ఎన్నికల సందర్భంగానే ప్రజలకు ఇటువంటి విషయాలు చెప్పి, అవకాశం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోకుండా ఈ విధంగా అసత్య ప్రచారాలు, ఆ తర్వాత బూటకపు మాటలు చెప్పారు. కాబట్టి ప్రజలు ఇక ప్రత్యేక హోదా రాదేమో అన్న స్థాయికి ఈ పార్టీని తీసుకెళ్ళి, అందువల్ల ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం కాదు అన్నది ప్రజలకు తెలియజేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా ఈ ప్రత్యేక హోదాని మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. జల్లికట్టు చూడండి ఏ విధంగా తెచ్చుకున్నారు. తమిళనాడులో వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, జల్లికట్టు అన్నది మేము చేయలేము, చేయకూడదు అని. అయినా మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని స్తంభింపజేసి అక్కడ ఉన్న ప్రముఖులందరూ కూడా జల్లికట్టుకు సపోర్ట్ గా మాట్లాడి మళ్ళా జల్లికట్టుకు ఒక చట్టాన్ని చేసుకోగలిగారు. తర్వాత 3 వ్యవసాయదారుల చట్టాలు ఏవైతే తెచ్చిందో ఆ చట్టాలను కూడా ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళు వెనక్కి తీసుకో రకంగా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటూ ఈ ప్రత్యేక హోదా అన్నది పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అదే ప్రత్యేక హోదా వచ్చింటే ఈ అప్పులు చేయాల్సిన అవసరం 2 ప్రభుత్వాలకు ఉండేది కాదు. అందువల్ల ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని వీళ్ళు చేస్తున్న బూటక ప్రచారాన్ని ఆపడానికి మళ్ళా మా ప్రచారం మొదలు పెడతాం. త్వరలో అన్ని ముఖ్య పట్టణాల్లోకి వెళ్ళి ఈ పోరాట సమితి ద్వారా మళ్ళా ఈ ప్రత్యేక హోదాని
ముందుకు తీసుకొచ్చి ఎలక్షన్ల ముందే ఈ ప్రత్యేక హోదాను తీసుకొచ్చే విధంగా భారత్ నేషనల్. కానీ లక్ష్మీనారాయణ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది అనేది ఒక టాక్ ఉంది. సో మీ టార్గెట్ కూడా ప్రత్యేక హోదానే. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనేది అయితే నేను అన్నట్లు ప్రచారం చేస్తుందో, సో మీరు కాంగ్రెస్ పార్టీతో కలుస్తారా? ఇద్దరు టార్గెట్ ఒకటే అవుతుంది కదా అప్పుడు. మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు? ఫిబ్రవరి 20వ తారీఖున రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన తర్వాత ఆ బిల్లును వెంటనే మరుసటి రోజు లోక్సభలో ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా తీసుకురావాల్సింది అవకాశం ఉండింది. ఎందుకు ఉపయోగించుకోలేదు కాంగ్రెస్ కూడా? మళ్ళా ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు అన్ని కూడా సపోర్ట్ చేసి, కానీ రాజ్యసభలో వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి అక్కడ ఉల్లేఖించడం జరిగింది. అందువల్ల రాజ్యసభలో ఇది కొత్త విషయం లేవనెత్తారు కాబట్టి అది మళ్ళా లోక్సభకు వెళ్ళాలి. ఒక రోజులో దాన్ని పెట్టించవచ్చు కదా. అక్కడ ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను అక్కడ లోక్సభలో కూడా స్వీకరింపజేసి, మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే స్పెషల్ స్టేటస్ ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ఇప్పుడు చెప్పాలి సమాధానం. ఇప్పుడు వచ్చి మళ్ళా స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే దానికి సమాధానం ఇవ్వాలి కాంగ్రెస్. ఏ విధంగా అప్పుడు ఎందుకు చేయలేదు? ఓకే, మరొకటి, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటున్నాయి. ఒకవేళ మిమ్మల్ని జై భారత్ పార్టీని ఆ పొత్తులోకి ఆహ్వానిస్తే మీరు వెళ్తారా? లక్ష్మీనారాయణ పార్టీ కాదు, జై భారత్ నేషనల్ పార్టీ. నా క్వశ్చన్ అర్థమైందండి. జై భారత్ నేషనల్ పార్టీ పొత్తు ప్రశ్న అర్థమైంది. జై భారత్ నేషనల్ పార్టీకి పొత్తులకు ఎత్తులకు వేసే పార్టీ ఇది. నిజమైన ప్రజల యొక్క కాంక్షలను నెరవేర్చే పార్టీ. ఏదో మా సౌకర్యార్థం కోసం, కొన్ని సీట్ల కోసం ఆ విధంగా పొత్తులు పెట్టే ఆలోచనలు మాకు లేవు. నిజంగా ప్రజల యొక్క ఈ ప్రత్యేక హోదా గాని, విభజన హామీలు గాని ఇవన్నీ కూడా తీర్చాలి. అది ప్రభుత్వం. ఈ రెండు పార్టీలు కూడా శపథం చేసాయి, మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని. కొట్లాడతామన్నారు, పోరాడతామన్నారు. ఏమైంది? చివరికి ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి ఎందుకు తీసుకురాలేదు? మళ్ళా ఇప్పుడు కేవలం సీట్ల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు. కాబట్టి అటువంటి ఆలోచనలతో ఎప్పుడు కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఉండదు. ప్రయాణం ఎక్కువగా చేయాలన్నా కూడా దగ్గరలో దూర ప్రయాణం చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. స్వప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ కాదు జై భారత్ నేషనల్ పార్టీ. కానీ లక్ష్మీనారాయణ టార్గెట్ ఎంపీ కావడమే, అందుకే అన్ని ప్రయత్నాలు అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటండి? ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? మీరు కట్ అయింది. ఎస్, జేడీ టార్గెట్ కేవలం ఎంపీ కావడమే, అందుకే ఇన్ని ప్రయత్నాలు అని వాళ్ళు ఎవరైతే కొందరు చెప్తున్నారో వాళ్లకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? లక్ష్మీనారాయణ గారు చెప్పాను, ఎప్పుడో కూడా నేను చెప్పాను, ప్రజలు గెలవడానికే ఈ పార్టీ ఉంది. వివేకానందుల వారు చెప్పాను మీకు ఇంతకు ముందే. వివేకానందుల వారు ముందే చెప్పారు. మరి మీరు కొత్త విషయాలు మొదలు పెట్టినప్పుడు అనేక వాళ్ళు అనేక రకమైన విధానాలు మీ మీద అంటారు, మిమ్మల్ని మాటలు అంటారు, మీ మీద బురద చల్లుతారు. సో ఇవన్నీ కూడా మీరు చెప్పిన అంశం, ఇది కూడా ఒక బురద చల్లే అంశం. అందువల్ల ప్రజలతో ఉంటూ ప్రజల కాంక్షలను, ప్రజల ఆకాంక్షలను, ప్రజల కోరికలను, ప్రజలను గెలిపించడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒక వ్యక్తికి ఒక సీట్ ఇవ్వడం, ఒక వ్యక్తి సీటు గెలవడానికి ఈ పార్టీ అన్న మీరు ఏదో మాట్లాడారు, దాంట్లో ఏమాత్రం తథ్యం లేదు. ఇవన్నీ కూడా అనేక రకాల వాళ్ళు మనల్ని నిరుత్సాహపరచడానికి చేసే ఈ ప్రయత్నాలు మా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. జై భారత్ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? ఎంపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? అసెంబ్లీకి ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుంది. జనసేనను దెబ్బ కొట్టేందుకే మీరు జై భారత్ పార్టీ పెట్టారనేది ఒక విమర్శ ఉంది. విమర్శలు అన్నారు కదా, మీరే విమర్శ అంటున్నారు కాబట్టి అదొక విమర్శ మాత్రం. జై భారత్ నేషనల్ పార్టీ ఎవరిని దెబ్బ కొట్టడానికి, ఎవరిని పక్కదారి పట్టించడానికి కాదు, ప్రజలు గెలిపించడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. కానీ మీరు నాకు తెలిసి ఒకసారి అనుకుంటా జేడీ గారు, లక్ష్మీనారాయణ గారు, మీరు అన్నారు అంటే నిజమైన అభివృద్ధి చేస్తా అని నినాదాలు ఇస్తున్న మీరు అభివృద్ధిలో జగన్ బేష్ అని కూడా అన్నారు మీరు.
సో మరి ఇప్పుడు మీరేం చెప్తారు? అవి నిజంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారా? నేను ఎప్పుడు కూడా ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళని మంచి పనులు చేశానంటారు, సరి అయిన పనులు చేయకుంటే సరి అయిన పనులు చేయలేదు అంటారు. దానివల్ల ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నానని, ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఎస్, సైబరాబాదు వీటి డెవలప్మెంట్ లో చంద్రబాబు గారు అప్పుడు పనిచేశారన్న. తర్వాత జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు అన్న. తర్వాత నాడు నేడు కార్యక్రమాన్ని స్కూళ్లు బాగా డెవలప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇవన్నీ కూడా ఎలాగైపోయిందంటే మన సిస్టమ్ లో మనం ఒక వ్యక్తిని దూషించాలి, లేకుంటే ఒక వ్యక్తిని సపోర్ట్ చేయాలి, ఆ విధమైన ఆలోచనలు. కానీ మంచి ఎవరు చేసినా కూడా వారిని మెచ్చుకోవాల్సిన రాజనీతిజ్ఞత మనకు అవసరం. ఇప్పుడు ఏమైందంటే రాజకీయాలు వచ్చేసాయి, రాజనీతిజ్ఞత పోయింది. సో ఆ విధమైన ఆలోచనలు జయభారత్ నేషనల్ పార్టీకి రావు. ఎవరైనా మంచి పనులు చేస్తే వాళ్ళు మంచి పనులు చేస్తారంటున్నారు. ఇప్పుడు మరి అంగన్వాడీ వాళ్ళకి కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, ఎయిడెడ్ టీచర్స్ కానీ, వీరందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. సో ఈ ప్రభుత్వం సరిగా చేయట్లేదు. వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని గట్టిగా చెప్పాం. వాళ్ళ మీటింగ్స్ లో కూడా పాల్గొన్నారు. సో ఆ విధంగా తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నారు, సరిగా చేయలేదని జయభారత్ నేషనల్ పార్టీ చెప్పు. మీరు కనుక సరిగా చేస్తే సరిగా చేశారని మాట్లాడతారు. ఇది పారదర్శకతకు జయభారత్ నేషనల్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఏదో వ్యతిరేకించాలని ప్రతిదానికి వ్యతిరేకించే రాజనీతిజ్ఞత రాజకీయాలు మాకు తెలియవు. మాకు రాజనీతిజ్ఞత మాత్రమే తెలుసు. ఒకటి లక్ష్మణ గారు, ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో కాపు సామాజిక వర్గం వాళ్ళు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళందరూ మీ వైపు చూస్తున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? వాళ్ళందరూ వస్తే ఆహ్వానిస్తారా? సామాజిక వర్గాలు కాదు, సమాజం మా వెంట. ఈ సమాజంలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలు కూడా జయభారత్ నేషనల్ పార్టీ వైపు చూస్తాయి. ఎందుకంటే ఇది కులాలను విభజించి, మతాలను విభజించి ముందుకు వెళ్లే పార్టీ కాదు. మేము స్వార్థపరులం కాదు. మేము ఎప్పుడు కూడా ఒక మంచి సమాజం ఏర్పడాలి అనుకుంటాం. అందుకనే గుర్రం జాషువా గారు బ్రహ్మాండంగా అన్నారు, మానవత్వం లేనివాడు మతం ఆధారం తీసుకుంటాడు, గుణం లేనివాడు కులాన్ని ఆధారం తీసుకుంటాడు, పస లేనివాడు ప్రాంతీయ తత్వాన్ని ఆధారం తీసుకుంటాడు. కాబట్టి జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా మతతత్వాన్ని, కులతత్వాన్ని, ప్రాంతీయ తత్వాన్ని ఎప్పుడు పట్టించుకోదు. ఇది నిజాయితీ కార్డు తీసుకొచ్చిన పార్టీ. ఇది మత కార్డు, కుల కార్డు, ప్రాంత కార్డు మేము ఎప్పుడు మాట్లాడాం. మాది నిజాయితీ కార్డు. ఆ కార్డు తీసుకుని జయభారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళింది. రైట్. షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అయిపోయింది. మీ రియాక్షన్ ఏంటి? రమ్మనివ్వండి. ఒక ఏ పార్టీలో వెళ్ళాలి, ఏ పార్టీలో ముందుకు వెళ్ళాలని ఆ వ్యక్తుల యొక్క నిర్ణయం. ఆ నిర్ణయంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఏ పార్టీలో ఉన్న చిత్తశుద్ధితో పనిచేయండి, ప్రజలను గెలిపించండి అని మాత్రమే జయభారత్ నేషనల్ పార్టీ కోరుతుంది. ప్రజలను మోసం చేయండి, ప్రజలకు తప్పు మాటలు చెప్పద్దు, అమాయకపు ప్రజలను మోసగించకండి, నిజమైన విషయాలు చెప్పండి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టకండి, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళగలమా అన్నది అందరూ రాజకీయ పార్టీలు చేయాలనే జయభారత్ నేషనల్ పార్టీ కోరుతుంది. ఎందుకంటే అప్పులలో నెంబర్ 1 లో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. మరి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అన్ని పొలిటికల్ పార్టీలది. మనం రాజకీయ పక్షాలను కొట్టుకుంటూ మనం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకూడదు. అందువల్ల అన్ని పార్టీలు కూడా అభివృద్ధి మేనిఫెస్టోగా ముందుకు వెళ్ళండి, ఉచితాల మేనిఫెస్టోలతో ముందుకు రాకండి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగిపోయింది. మీరు ఇంకా ఎక్కువ ఉచితాలు అని ఇస్తామని అనుకుంటే ఎన్నికల్లో గెలవడానికి అది రాష్ట్రాన్ని అధోపాతాళానికి తీసుకెళ్తుంది, యువతరానికి ఉపాధి లేకుండా చేస్తుంది. అటువంటి రాజకీయాలు చేయొద్దు. అందరూ కలిసి ఉపాధి దిశగా, అభివృద్ధి దిశగా అందరి మేనిఫెస్టోలు ఉండాలి అన్నది. ఆ తర్వాత అభివృద్ధి మేనిఫెస్టోలే అందరూ చేస్తే రేపు ప్రజలు ఎన్నుకుంటారు ఎవరి మేనిఫెస్టో బాగుంది, ఎవరి చిత్తశుద్ధి ఉంది అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీని ఎన్నుకోవాలి. కానీ అభివృద్ధి అన్నది ప్రాధాన్యత ఉండాలన్నది జయభారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. కానీ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు షర్మిల ఎంట్రీతో జగన్కు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందా? ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి ఎంట్రీతో ఎవరికి అవుతుంది అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి ఎంట్రీతో మెయిన్ గా అది చెప్తున్నాను, ఎవరికి ఇన్కన్వీనియన్స్, ఎవరికి కన్వీనియన్స్, ఇవన్నీ కాకుండా రాష్ట్రం కన్వీనియంట్ గా ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించాలి. రాష్ట్రం కన్వీనియంట్ గా ఉంటుందా, రాష్ట్రం ముందుకు వెళుతుందా అన్నదే ప్రధానమైన ఎజెండా కావాలి అందరికి. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ప్రజలకు ప్లస్ అవ్వాలి, రాష్ట్రానికి ప్లస్ అవ్వాలి.
అన్నది జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. ఒకటి, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఈ ఎన్నికల పైన పడుతుందా? ప్రజలు చూస్తారా ఎన్నికల మీద ఏ విషయం, అదే అంటున్నాను, ఏ విషయాలు ప్రభావం చూపిస్తున్నాయంటే ఈ అరెస్టులు, వీళ్ళ ఎంట్రీ, ఉచితాలు, ఇవి మాత్రమే ప్రభావితం చూస్తున్న దుర్భర స్థితికి మనం చేరుకున్నాం. మనం ఆలోచించాల్సింది అభివృద్ధి మేనిఫెస్టో ఎవరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు, మీ ఇంటిలో ఉన్న 3 పిల్లలైనా సరే మేము అమ్మఒడి ఇస్తామని. ఎక్కడి నుంచి ఇస్తారైనా? రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేయాలా? ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కరూ కూడా ఏది వచ్చినా మేము ఇచ్చేస్తామంట. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఇవ్వట్లేదు. అందుకనే అంటున్నాను, ఎలక్షన్ల సందర్భంగా మీరు మీ పార్టీలు గెలవాలని అనవసరమైన హామీలు ఇవ్వకండి. ఆ తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకండి, రాష్ట్రాన్ని అశాంతి పాలు చేయకండి. అందువల్ల కేవలం అభివృద్ధి అంశాలు మాత్రమే ప్రజలను ఇంపాక్ట్ చేయాలి అన్నది మేము కోరుకుంటున్నాం. సో ఆ విధంగా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేద్దాం. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వద్దు. ఒకరినొకరు తిట్టుకోవడం, ఇష్యూస్ మీద మాట్లాడడం, ఎప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడడం, పర్సనల్ విషయాలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అటువంటి విధానాలు జై భారత్ నేషనల్ పార్టీ పూనుకోదు, అటువంటిది ఎప్పుడు చేయదు. జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రగతి, ప్రజా విజయం, తర్వాత రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలి. ఈవెన్ గుజరాత్ రాష్ట్రానికి కన్నా ముందుకు నడిపించాలి. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ ను మనం అంతా కలిసి చేయాలి. అప్పులు చేయడం చాలా సులభం. మన ఇల్లు అప్పుల పాలు కాకుండా చాలా జాగ్రత్త వహిస్తాం. మరి రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే ఏం చేస్తున్నాయి ఈ పార్టీలు? ఇంకా హామీలు ఇచ్చుకుంటూ, ఇంకా ఉచితాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతుంటే ఎక్కడికి వెళతాం? ఆలోచించాలి అందరూ. ఆ ఆలోచనలు రేకెత్తించడానికే పనిచేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. అసలు టీడీపీ జనసేన పొత్తును జై భారత్ పార్టీ ఎలా చూస్తుంది? వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్నారు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని చెప్పేసి. ఏ విషయాలనైతే అపోజ్ చేశారో మళ్ళా వాళ్ళు ఇద్దరు పొత్తులు పెట్టుకుని ప్రత్యేక హోదా గురించి మాట్లాడమనండి. ఈ పొత్తులు పెట్టుకున్న పార్టీలు రేపు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతారు? మీరు ఎందుకు తేలేదు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళలేదు? మీరు ధర్మ పోరాట దీక్షలు చేశారు, మరి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వాడలేదు? నేను 4 సందర్భాలు చెప్పాను మీకు. ఈ 4 సందర్భాల్లో మీరు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు? దానికి సమాధానం ఏమండి? మీ పొత్తు పెట్టుకున్నందుకు మీరు ఇప్పుడు బీజేపీ కూడా మీతో పొత్తు పెట్టుకుంటుందని పత్రికల్లో వస్తున్నాయి. మరి ఈ పొత్తు పెట్టుకోవాలంటే ముందు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఎందుకు అడగకూడదు? ప్రత్యేక హోదా ఇస్తేనే మేము పొట్టాము ఎందుకు ప్రకటించకూడదు ఈ పార్టీ? మరి ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలను తీర్చని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలనుకున్న పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి చూస్తున్నప్పుడు మరి ప్రజలు గమనిస్తారు. వీటన్నిటిని ప్రజలకు సమాధానం ఇవ్వాలి, ప్రజా కోర్టులో సమాధానం ఇవ్వగలగాలి ఈ పార్టీ. సో దాని గురించి ఆ పార్టీలు ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించమని జై భారత్ నేషనల్ పార్టీ పొత్తు పెట్టుకున్న 2 పార్టీలను కోరుతుంది. మరొకటి, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు అంటే అక్కడ జనసేన టీడీపీ పొత్తును చూసి, అదేవిధంగా జై భారత్ పార్టీని చూసి భయపడి ఆయన ఇన్ఛార్జీలను మారుస్తున్నారు అనుకోవాలా? ఎలా చూస్తారు మీరు? యాక్చువల్ గా ప్రభుత్వంలో ఉన్న పార్టీ క్యాంపెయినింగే చేయకూడదు. 2024 సంవత్సరంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే 2029లో జై భారత్ నేషనల్ పార్టీ క్యాంపెయినింగ్ చేయదు. 5 సంవత్సరాల అభివృద్ధి క్యాంపెయినింగ్ కావాలి. మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాల అధికారం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఇన్ఛార్జీలను మార్చడం, క్యాండిడేట్లను వేరే పార్టీలోంచి క్యాండిడేట్ కూడా దీనికి చేస్తుంటే మరి 5 సంవత్సరాల్లో ఏం చేసినట్టు మీరు? సో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ విధమైన మార్పులు కోరుకుంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. అధికారంలో ఉన్న పార్టీకి వచ్చే ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ చేసే అధికారం ఇవ్వకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రికమెండ్ చేసాం. అటువంటి బిల్లు తీసుకురావాలి, అటువంటి చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాలు పని చేస్తుంది. అది జై భారత్ పార్టీ యొక్క ఆలోచన విధానం. జై భారత్ పార్టీలో చేరికలు ఉంటాయంటారా? లక్ష్మణ్ కట్ అయిందని మళ్ళా ఒకసారి జై భారత్ పార్టీలో చేరికలు ఉండబోతాయా రాబోయే రోజుల్లో? జై భారత్ నేషనల్ పార్టీలో అనేక మంది చేరికలు ఉన్నాయి. చాలా మంది కలిశారు. చాలా మంది, ముఖ్యంగా మహిళా వారధి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఈ పార్టీ మహిళలే నడుపుతారు.
ఈ పార్టీని ప్రధానంగా నడిపేవారు మహిళ. ఎందుకంటే మహిళ అమ్మ ఎప్పుడు కూడా ఇల్లు బాగుండాలి అనుకుంటుంది, పిల్లలు బాగుండాలి అనుకుంటుంది అమ్మ. అందువల్ల జయ భారత్ నేషనల్ పార్టీకి ఆధార స్తంభాలు మహిళలు, యువత. వీరిద్దరు కూడా విశేషమైన స్పందన మాకు దొరుకుతుంది. ఈ రోజు చాలా మంది వచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఆ సందర్భంగా మేము మా వెబ్సైట్ లో కూడా వీళ్ళ నియామకాల గురించి కూడా చెబుతున్నాం. ఎందుకంటే అమ్మలు ఎప్పుడైతే పూనుకుంటారో ఆ ఇల్లు బాగుంటుంది. అందువల్ల మహిళా ప్రాధాన్యత ఉన్న జయ భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నానికి ముఖ్యంగా తల్లుల యొక్క, మహిళల యొక్క ప్రధానమైన పాత్ర అవసరం. కాబట్టి ఈ జయ భారత్ నేషనల్ పార్టీ గమనంలో మహిళలు ప్రధానమైన పాత్ర వహిస్తారు అని నేను తెలియజేస్తాను. చివరిగా ఒక క్వశ్చన్, చివరిగా లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారి? మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, వారందరూ కూడా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయాలు పూర్తవగానే ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. నేను గతంలో విశాఖపట్నం నుంచి పోటీ చేశాను. అక్కడ చైతన్యవంతమైన ఓటర్లను చూసాం. మిగతా ప్రాంతాల్లో కూడా చైతన్యం పెరుగుతోంది. కాబట్టి విశాఖపట్నం అన్నది ఖచ్చితంగా నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ యొక్క నియమావళికి, పార్టీ యొక్క సిద్ధాంతాలకు, పార్టీ యొక్క కమిటీల యొక్క నిర్ణయాలకి ఈవెన్ పార్టీ అధ్యక్షుడు కూడా కట్టుబడాల్సి ఉంటుంది. అందువల్ల త్వరలోనే ఎవరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు. కాబట్టి నా ప్రిఫరెన్స్ నేను ఆ కమిటీ ముందు పెడతాను. ఆ తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎస్, చూసాం కదా మొత్తానికి లక్ష్మీనారాయణ గారు చెప్పింది. ఖచ్చితంగా ప్రజల నుంచి ఆదరణ ఉంది, ఖచ్చితంగా ముఖ్యంగా మహిళలకు ముఖ్యంగా ఇందులో ప్రాధాన్యత ఉంది, ఆదరణ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా జై భారత్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇప్పుడేనే కదా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తుంది, మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది అనే విధంగా చెప్పారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక కొలికి వస్తుంది అనే విధంగా ఈరోజు లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇది వెల్లడి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాడు 60 సామాన్యుడు.